రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో సమావేశమై రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఎల్లుండి ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ కు హాజరవుతారు. 4-5 రోజుల పాటు అక్కడే ఉండి మరో 3 రోజులు లండన్ లో పర్యటిస్తారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు ఓఎన్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. అయితే 10 రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్ నేతృత్వంలోని టీం హైదరాబాద్ కు రిటర్న్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో సమావేశమై రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఎల్లుండి ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ కు హాజరవుతారు. 4-5 రోజుల పాటు అక్కడే ఉండి మరో 3 రోజులు లండన్ లో పర్యటిస్తారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. 10 రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్ నేతృత్వంలోని టీం హైదరాబాద్ కు రిటర్న్ అవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఆయన ఈరోజు రాత్రికి కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలబోతున్నారు. మరో 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్తో ఆయన అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ తర్వాత రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఇటు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై ఆయన కేంద్ర మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. 14వ తేదీన మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ రోజు ఉదయం యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి అక్కడి నుంచి నేరుగా ఆయన దావోస్ వెళ్తారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగేటువంటి సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా ఆ సదస్సులో పాల్గొంటారు. 5 రోజుల పాటు ఆయన దావోస్ లోనే ఉంటారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే విధంగా ఈ టూర్ ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది సీఎం ని కలిశారు. ఇండస్ట్రీస్ సంబంధించి ముందుకు కూడా వచ్చారు. ఇప్పటికే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి గూగుల్ కావచ్చు, ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలన్నీ కూడా ప్రతినిధులతో ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సీఎం కూడా చర్చించారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సులభతరంగా అనుమతులు ఇచ్చే విధంగా ఉన్నాము. ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది, పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావచ్చు అని చెప్పేసి కూడా ఆఫర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కూడా తాము భవిష్యత్తులో చేపట్టే ప్రణాళికలను సీఎం కి వివరించారు. దావోస్ లో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కాబట్టి ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. అక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇప్పటికే గతంలో చాలా సందర్భాల్లో సీఎంలు ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి ఈసారి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం ఈ టూర్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. 5 రోజుల పాటు అక్కడి నుంచి ఆయన దావోస్ టూర్ ముగించుకుని అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్తారు. లండన్ లో కూడా అక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్స్ నేతలతో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం కూడా సీఎం దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు ఈ టూర్ ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సీఎంతో పాటు ఇటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మరికొంతమంది మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక ఉన్నతాధికారులందరూ కూడా సీఎం సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా మిగతా అధికారులు కూడా ఈ టూర్ లో సీఎం తో పాటు ఉంటారు. వాళ్ళు ఆయా సంస్థలతో పాటు ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా అయితే కృషి చేస్తారని చెప్పాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది. ఎవరైతే పరిశ్రమల సంబంధించి పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులకు సంబంధించి ఇక్కడ అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కావచ్చు, లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు సునీల్, మరోపక్క చూసుకున్నట్లయితే రేపు సోనియా అదేవిధంగా రాహుల్ ఖర్గేతో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. సో ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే ఛాన్సెస్ ఉన్నాయి? ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో చర్చించి రాహుల్ అదేవిధంగా సోనియాను కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈసారి మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని చెప్పేసి ఆలోచనగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి అధికారంలో ఉంది. ఇంకా మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లభించింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈసారి మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండే విధంగా ఇప్పటికే ఏఐసిసి ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా నియమించారు. సీఎం రేవంత్ కూడా ఇప్పటికే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఫీడ్బ్యాక్ అంతా కూడా వాళ్ళకి వివరించబోతున్నారు. ఖచ్చితంగా 12కు పైగా స్థానాలు గెలిచే విధంగా కాంగ్రెస్ ఈసారి అయితే ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాలపై ఫోకస్ చేస్తుంది అని చెప్పాలి. ఇంకా అభ్యర్థులకు సంబంధించిన అంశాన్ని కూడా హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.